ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా ఊహించని విధంగా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. చక్కగా డబ్బు పరంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా రాణింపు అనే దాన్ని చూడగలుగుతారండి. అది మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తుందండి. అనుకోని విధంగా మీరు ఏ పనిలో చేయి పెడితే ఆ పనిలో చక్కటి విజయాలు రావటం, రెండు చేతుల సంపాదించుకోవటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. అంటే అనుకోని పనులు అవ్వటం, ప్రతి పనిలోనూ కూడా గెలుపుతో ముందుకు వెళ్ళటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి మీకు ఉపశమనం అయితే లభిస్తుందండి. చక్కగా వాటి నుంచి బయటపడగలుగుతారు. ఆ దిశగా మీరు ఏదైతే తప్పులు చేశారో వాటి నుంచి మెలకువలను నేర్చుకుని ఈరోజు వాటన్నిటిని కూడా చక్కగా తెలివైన నిర్ణయాలతో అమలుపరుచుకోగలుగుతారండి. మిమ్మల్ని చూసి 10 మందిలో ఉన్నప్పటికీ కూడా అందరు గౌరవ మర్యాదలు ఇవ్వటం, అంటే మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క మాట తీరు కానీ, ఇతరులకు సహాయం చేసే మీ వ్యక్తిత్వం కానీ చూసి అందరూ మీకు 10 మందిలో ఉన్నప్పటికీ గౌరవప్రదమైన స్థానాన్ని అందించడం అయితే జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. అయితే ఇదే పరిస్థితులలో మిమ్మల్ని చూసి వారవలేని వారు మీ యొక్క ఎదుగుదలను చూసి లేదా మీకు దక్కే గౌరవ మర్యాదలను చూసి బాధపడే వ్యక్తులు కూడా మీ పక్కనే ఉంటారండి. అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే వహించండి. అంటే వారు ఏ రకమైన ఇబ్బందిని గురి చేయకుండా మీరు మీ యొక్క పనులను మీరు సజావుగా ముందుకు తీసుకువెళుతూ వారి పట్ల అప్రమత్తంగా, అంటే వారు ఏదైనా ఇబ్బందులు కలుగజేస్తారో లేకపోతే ఎదుటి వ్యక్తి దగ్గర మీ గురించి చెడుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారో ఇట్లాంటి వాటి విషయంలో మీరు కొంతవరకు అప్రమత్తంగా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా సజావుగా మీ యొక్క రోజును కూడా సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా లావాదేవీలన్నిటినీ కూడా తెలివైన నిర్ణయాలతో జరుపుకోగలుగుతారు. వృత్తిరీత్యా మరింత ముందుకు వెళ్ళగలుగుతారు. తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని కొత్తదనంగా మీరు చూపించగలుగుతారండి. అంటే పనులలో మెలకువను ప్రదర్శించడం కానీ, మీ యొక్క పనితీరుని ఇంకా కొత్తగా చూపించడం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు కూడా అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి మేలునైతే చేకూర్చబోతున్నాయి. వారి యొక్క సలహాలను అన్ని విషయాలలో కూడా తీసుకోగలుగుతారు. ఆ సలహాలను కూడా మీరు పాటించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏకాగ్రతతో ప్రతి పనిని కూడా తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళటం, అందరికీ మేలు చేసే విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం, 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రతి పనిని అమలుపరుచుకుంటూ వెళ్ళడం కూడా అందరి సంతోషాన్ని కూడా మీరు ఈరోజు చూడగలుగుతారండి. పనిలో మాత్రం కాసింత పనిభారం అనిపించిన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో ప్రతి పనిని కూడా ఎంతో చురుగ్గా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు అన్ని విషయాలలోనూ మీరు ముందంజలో ఉండటమే కాకుండా మీ తోటిగా ఎవరైతే ఉంటారో, మీకు వెన్నంటే ఎవరైతే ఉంటారో లేదా మీతో పాటు సహచరంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఉత్తేజపరుస్తూ మీరు వాళ్ళని కూడా ముందుకు తీసుకువెళ్ళటం, వాళ్ళ చేత కూడా విజయాలను సాధించేలాగా చేయటం మీకు ప్రత్యేకతగా ఈరోజు ఉంటుందండి. అందువలన కూడా వాళ్ళు మీ నుంచి మేలు పొందే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా బంగారాన్ని కొనుగోలు చేయాలని ఎవరైతే కోరికతో ఉంటారో అటువంటి వారికి కూడా వారి కోరిక ఫలిస్తుంది. నూతన వస్తువులను కానీ, నూతన వస్త్రాలను కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు మీరు కొనుగోలు చేసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం ఏదైనా సమయాన్ని కేటాయించడం కానీ, లేదా వారితో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపడం కానీ, ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా వారితో కలిసి కొంచెం మాట మంచి జరపడం కానీ మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం మీరు కొంత సమయాన్ని ఏకాంతంగా గడిపే అవకాశం కూడా ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా ఎంతో అప్రమత్తంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. అంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాకుండా దేని నుంచి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయంలో కూడా ఎంతో
చురుగ్గా ఆలోచించుకుంటూ చక్కగా మీ యొక్క అడుగులు ఆ విధంగా వేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా మీరు ఈరోజు ఎంతో అనుకూలమైన విజయాలనైతే సాధించగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి ప్రేమానురాగాలను పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు కట్టుబడి ఉండటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు మిమ్మల్ని ప్రతి నిర్ణయంలోనూ గౌరవించటం మీకు మానసికంగా మరింతగా సంతోషాన్ని, మనోధైర్యాన్ని కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. ఏదైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంత మెలకువలను పాటించడం, కొంత జాగ్రత్తలను తీసుకోవడం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అనుకున్న పనులన్నిటినీ కూడా సకాలంలో సజావుగా పూర్తి చేసుకుని చక్కగా విజయాలతో మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. కోరుకున్న స్థాయిలో తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షల్లో కానీ చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో మరింతగా తెలివైన నిర్ణయాలతో పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విధుల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు. ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా సమయానికల్లా ప్రతి పనిని ఎంతో సమర్థవంతంగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకునే స్థానాన్ని ఈరోజు దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త నిర్ణయాలతో వ్యాపారాన్ని విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిన్న చిన్న వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ చక్కటి లావాదేవీలను జరుపుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. అనుకున్న పనులన్నిటినీ సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. కొంత దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలను పొందుతూ మీ శ్రేయోభిలాషుల సలహాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ బాధ్యతలన్నింటినీ కూడా సకాలంలో నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింత తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి మెలకువలను పాటిస్తూ అనుకున్న సమయానికల్లా ప్రతి నిర్ణయాన్ని చక్కగా అమలుపరుస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కటి నిర్ణయాలతో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి గౌరవించడం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం, ఇద్దరి మాట ఒకటే రోజును సంతోషంగా గడపడం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా పెద్దల సమక్షంలో సంప్రదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొత్త కొత్త ఆలోచనలతో మరింతగా కొత్త పథకాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని అమలుపరచగలుగుతారు. అన్నింటా కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. చక్కటి శుభ ఫలితాలతో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ, లేదా మీరు కోరుకున్న విధంగా ఏదైనా శుభవార్తలు వినటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి రోజుగా ఈరోజైతే ఉండబోతుందండి. కొత్త నిర్ణయాలతో కొత్త ఆలోచనలతో ఈ రాశివారు మరింతగా ముందుగడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ప్రణాళికలను కూడా వేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు పెరుగు తో చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.